ఈరోజు టైటిల్ ఏంటంటే సన్షిప్ త్రూ ద జీసస్ సఫరింగ్స్. అంటే యేసు ప్రభు యొక్క శ్రమలను బట్టి మనకి కుమారత్వం వచ్చిందనమాట. అయితే దాని గురించి కొన్ని విషయాల్ని ఈ రాత్రి మనం నేర్చుకుందాం. చూడండి, మనము ఆదాము లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనంలో ఏమని రాసి ఉంటుందంటే, చివరి లైన్లో ఏమని రాసి ఉంటుందంటే, ఆదాము దేవుని కుమారుడు అని రాసి ఉంటుంది. ఏమని ఉంటుంది? ఆదాము దేవుని కుమారుడు. ఇంకా తర్వాత మధ్యలో ఎవరిని కూడా దేవుడు కుమారుడు అని పిలవలేదు. తర్వాత మళ్ళీ యేసు ప్రభునే పిలిచాడు. మీరు జాగ్రత్తగా బైబిల్ చదివితే మనకి మొట్టమొదటిగా ఆదాముని మాత్రం నా కొడుకు అని పిలుచుకున్నాడు, నా కొడుకని పిలుచుకున్నాడు. అందుకే ఆ కొడుకు అనే దాన్ని మరలా గుర్తుకు చేశాడు. ఎక్కడ? లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం చివరి లైన్లో ఏమన్నాడంటే, ఆదాము దేవునికి కుమారుడు. అంతవరకు చాలామంది పేర్లు చెప్పాడు. అబ్రహాము మరి ఇస్సాకుని కన్నాడు, ఇస్సాకు యాకోబుని కన్నాడు అని ఇలా చెప్పాడు. అయితే మీ అందరికీ అనుమానం వచ్చిందో లేదో, అందరూ మగోళ్ళే కన్నారని రాశాడు. మగోళ్ళే కన్నారని రాస్తే దాని అర్థం ఏంటంటే, అంటే విత్తనము మగవాళ్ళ దగ్గరే ఉంటుంది అనమాట. అందుకని అలా రాశారు. అంతేగాని మీ ఆడవాళ్లే కన్నారు అంటే గర్భం దాల్చింది ఆడవాళ్లే, కానీ విత్తనము మగవారి దగ్గరే ఉంటుంది అనమాట. అందుకని దేవుడు అలా రాయించాడు. అబ్రహాం ఇస్సాకుని కన్నాడు, ఇస్సాకు యాకోబుని కన్నాడని రాశాడు. అందరూ అన్నీ రాసి చివరిలో ఏమన్నాడంటే, ఆదాము దేవునికి కుమారుడు. ఆయన ఒక్కడనే కుమారుడు అన్నాడు, నా కొడుకు అన్నాడు. అంటే ఫస్ట్ తయారు చేసుకున్నాడు. ఎప్పుడైతే పాపం చేశాడో ఆదాము, అక్కడి నుంచి ఎవరిని కొడుకు అని పిలవలేదు. చూడండి, మీరు చాలామంది మోషే నా నమ్మకమైన సేవకుడు అన్నాడు. తర్వాత దావీదుని ఏమన్నాడంటే నా 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 హృదయానుసారుడు, అంటే ఫ్రెండ్ అన్నాడు. ఇలా ఒక్కొక్కరిని ఒక దానియేల్ని నా ప్రియుడు అన్నాడు. అంతేగాని నా కొడుకు అని ఎవరిని అనలేదు. మళ్ళీ యేసు ప్రభువారు వచ్చి ఆయన బాప్తిస్మం తీసుకుని బయటకు వస్తే అప్పుడు మళ్ళీ ఆ వాయిస్ వినపడింది. ఏం వాయిస్? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంటే ఆదాము దగ్గర పోయిన కుమారత్వం మళ్ళీ ఎక్కడొచ్చింది? యేసు ప్రభు దగ్గర వచ్చింది. అంతవరకు అందరినీ ఇష్టపడుతున్నాడు, కానీ నా కొడుకు అంటలేదు. చూడండి, ఇప్పుడు మన కొడుకు కూతురు పెద్దగా అయినా వెళ్ళి ముద్దు పెట్టుకుంటాం, అవునా? పక్కోళ్ళు అబ్బాయిని ముద్దు పెట్టుకుంటాం, అలా పక్కోళ్ళ అమ్మాయిని కానీ మనం పెద్ద అయితే ముద్దు పెట్టుకోం, వాళ్ళు కూడా ఒప్పుకోరు. అందుకని కొడుకు ఎంత పెద్దోడైనా, కూతురు ఎంత పెద్దగైనా మనం ముద్దు పెట్టుకుంటాం. అలాగే తండ్రికి ఒక కొడుకులు కావాలని ఇష్టం. ఎవరికైనా కొడుకులు కావాలని ఇష్టమా, సర్వెంట్లు కావాలని ఇష్టమా? కొడుకులు కావాలని ఇష్టం. అందుకే అబ్రహాం బెంగపెట్టుకున్నాడు. ఏమని? ఎలియాజరే నా ఆస్తికి కర్త అవుతాడు, వీడికే ఇచ్చేయాలి లాస్ట్లో నా ఆస్తి అంతా అని చాలా బాధపడ్డాడు. ఎందుకనంటే కొడుకు కావాలి, ఎవరికైనా సరే కొడుకు కావాలి. అంతేగాని సర్వెంట్ అవసరం లేదు. సర్వెంట్ ఉన్నా లేకపోయినా కొడుకుంటే చాలు. ఆ కొడుకు మాట వినని కొడుకైనా పర్వాలేదు, కొడుకు కావాలి అంతే. మీరు చూడండి, ఆడు ఎంత మాట వినకపోయినా మనం వాడినే ప్రేమిస్తాం. మా ఆత్మీయ తండ్రి ఎప్పుడో ఒక విషయం చెప్తూ ఉంటారు. ఈ మధ్యన కుక్కల్ని బాగా పెంచుతున్నారు కదా. కుక్క అనకూడదేమో, పప్పీస్ అనలేమో, ఎందుకంటే మళ్ళీ అది ఒక కేసు అవుతుంది. కుక్క అంటే అదొక కేసేమో అంటే మరి దాన్ని కుక్కే అంటాం కదా. మరి ఈ మధ్యనే అలాగే వచ్చింది, పప్పీస్ అనాలంట. పప్పీసో హబ్బీసో ఏదో అనాలి వాటిని. మళ్ళీ హచ్ డాగ్ అని ఒకటి, వాటికి పేర్లు. హచ్ డాగ్ అంటే అది వదలదంట, ఇక మనతోనే ఉంటుందంట హచ్ డాగ్ అని. ఈ మధ్యనే నిషేధించారు దాన్ని. ఇలాగ అంటే ఆయన చెప్తూ ఉంటారు, ఇప్పుడు కుక్కని వెళ్ళి నీళ్ళు తెమ్మంటే నీళ్ళు తెస్తుంది, ఆ యజమానికి ఏం కావాలంటే అది చేస్తూ ఉంటుంది. చెప్పులు తీసుకురామంటే చెప్పులు తెస్తుంది, పాలిష్ చేయమంటే పాలిష్ చేస్తుంది. ఈ మధ్యన కుక్కలన్నీ అలా ట్రైనింగ్ ఇచ్చారు, అలా చేస్తుంది. చేస్తే ఆయన చెప్పింది విషయం ఏంటంటే, కుక్క అంత విశ్వాసంగా ఉంటుంది యజమాని పట్ల, చాలా విశ్వాసంగా ఉంటుంది. ఈయన ఏడిస్తే అది ఏడుస్తుంది, ఈయన అన్నం తినకపోతే అది తినదు, అలా ఉంటుంది కుక్క. కానీ కొడుకు కుక్క ఉన్నారనుకోండి, ఇది విశ్వాసంగా ఉంది. కొడుకేమో మాట వినని కొడుకు, వాడు అసలు ఒరే ఇటురారా అంటే అటు వెళ్తాడు,
అత్యారా అంటే ఇంకోటి తెస్తాడు. అసలు మాట వినడు, విసిగిచ్చేస్తాడు. ఇంత చేసినా చనిపోయేటప్పుడు వీలునామా ఎవరికి రాస్తాడు? కొడుకు రాస్తాడా, విశ్వాసం గల కుక్కకి రాస్తాడా? చెప్పండి. కుక్కకి రాస్తాడా? విశ్వాసంగా ఉందిగా మరి అది రాయాలి కదా. కానీ రాయరు. ఎందుకని? కొడుకు కావాలి. సర్వెంట్ నీకు ఎంత విశ్వాసంగా పనిచేసినా, నువ్వంటే ఇష్టమున్నా, వాళ్ళకి ఎంత ఇష్టమున్నా, ఆస్తి ఎవరికి ఇస్తారు? కొడుకే ఇస్తారు. అందుకని తండ్రి అయిన దేవునికి కొడుకులు కుమార్తెలు కావాలి, దాసులు కాదు కావాల్సింది. అయితే ఆదాముని అలాగే తయారు చేసుకున్నాడు కొడుకులాగా. కొడుకు చేసుకుంటే ఆయన తప్పు చేశాడు. తప్పు చేశాక అందరూ ఎవరు పుట్టారు? దాస్యములు పుట్టారు. అందరూ బానిసలుగా పుట్టారు. ఎవరిని చూసినా కొడుకు అందామంటే కొడుకు అనలేకపోతున్నాడు. నా సేవకుడు నమ్మకస్తుడు అంటున్నాడు, కానీ కొడుకు అనలేకపోతున్నాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడైతే నువ్వు కూడా పరిశుద్ధుడు అయితేనే కొడుకు అంటాడు, లేకపోతే అనలేడు. అందుకని స్నేహితుడు అన్నాడు, నమ్మకమైన దాసుడు అన్నాడు, ప్రవక్త అన్నాడు, న్యాయాధిపతి అన్నాడు, అన్నీ అన్నాడు. కానీ రాజులు అన్నాడు, మంచి రాజు అన్నాడు, ఇలా అన్నాడు. కానీ కొడుకు అనలేదు. చివరికి ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ప్రణాళిక ఏంటంటే, మనందరం దేవుణ్ణి, దేవా నీ దాసుడిని, దాసురాల్ని అంటూ ఆయనకి ఇష్టం లేదు, అసలు ఇష్టం లేదు. ఎందుకంటే కొడుకుగా ఉండాలని ఆయనకి ఇష్టం, కుమార్తెగా ఉండాలని ఇష్టం. అందుకని ఆయన ఏం ప్రణాళిక చేశాడు చూద్దాం. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వరకు చదవండి. 4వ వచనం నుంచి 6వ వచనం వరకు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6. ఎట్లనగా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా, మరలా చెప్తున్నాను చూడండి, యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని, మనము తన ఎదుట ఏర్పరచుకుని, అంటే జగత్తు పునాది వేయబడక ముందే యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, అంటే అంగీకరించడానికి. ఇప్పుడు మధ్యలో చాలామంది పుట్టారు, కానీ ఎవరిని నా కుమార్తె, నా కొడుకు అనలేకపోతున్నాడు అనమాట. అందుకని యేసు క్రీస్తు ఎప్పుడైతే పుట్టాడో, ఈ ప్రణాళిక ఎప్పుడుది? జగత్తు పునాది వేయబడక ముందు ఆయన యేసు క్రీస్తు ద్వారా మనల్ని కుమారులుగా, కుమార్తెలుగా నిర్ణయించుకుని మనల్ని పుట్టించాడు. పుట్టించిన తర్వాత ఇదంతా ఆయన దయా సంకల్పం అంటే ఆయన చిత్తము, ఆయన ప్లాన్. ఇది ఆయన గొప్ప ప్లాన్ అన్నమాట. ఆ ప్లాన్లో ఏముందంటే, మనము దేవా నేను నీ దాసుడను, దాసురాల్ని అంటామని కాదు. నాయన తండ్రి, అబ్బా అని పిలిచి, నేను నీ కుమార్తెని నాయన, నేను నీ కొడుకుని నాయన అని చెప్తామని ఆయన కోరిక. అది ఆయన చిత్తము. అలా నిర్ణయించుకుని అది ప్లాన్ చేశాడు. ప్లాన్ చేస్తే ఇప్పుడు మనం ఆయన కొడుకు అవ్వాలంటే, కూతురు అవ్వాలంటే ఎలా ఉండాలి? ఆయన అంత పరిశుద్ధుడిగా, ఆయన ఎంత నీతిమంతుడో అంత నీతిమంతుడిగా ఉండాలి. ఉంటేనే కొడుకు, కూతురు అవుతావు, లేకపోతే అవ్వం. చూడండి, ఆయన చిత్తము ఇంకా ఎలా ఉందో ఇంకొక రిఫరెన్స్ కూడా చూద్దాం. అంటే ఆయనకి చాలా ఇష్టం నా కొడుకు, నా కూతురు అనడం. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదవండి. 18వ వచనం చెప్పుచున్నాడు, మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? దేవుడి దగ్గర నుంచి తండ్రిగా మారిపోయాడు. ఫస్ట్ ఏమన్నాడు? నేను మీ దేవుణ్ణి, మీరు ఆ వారి నుంచి పవిత్రపరచుకొని బయటకు వచ్చేయండి అన్నాడు. అని తర్వాత ఆయనే ఒక మెట్టు దిగి ఆయన ఏమన్నాడంటే, నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని. మీకు కూడా రాశాడు. చాలామంది మా పేరు రాయలేదు అనుకుంటారు. కుమార్తెలని ఉందా లేదా? అక్కడ ఉందా? అంటే
కుమారులను కుమార్తెలునై కుమార్తెలునయుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ రాత్రి నువ్వెవరు? కుమార్తెవి, కుమారుడు. మగవాళ్ళు ఏమనుకోవాలి? కుమారుడిని అనుకోవాలి. ఆడవాళ్ళు ఏమనుకోవాలి? నేను కుమార్తెని అనుకోవాలి. ఆయనే చెప్తున్నాడు ఏమని? నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకెవరు? కుమార్తెలు, కుమారులు. ఈ మాట నిజంగా ఆయనకి ఎంత ఇష్టం అంటే మనం కుమార్తెలు కుమారులుగా ఉండాలని ఆయన జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ప్రణాళిక ఇది. ఆయన చూడండి, కుమారులు కుమార్తెలుగా ఉంచుకోవాలని మీకు తండ్రినై ఉందును ఆయన చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు. దేవుడు ముందు ఏమన్నాడంటే, మీరు నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై ఉందును. ఆయనే అన్నాడు, నేను దేవుడిగా ఉంటాను, అలాగే వారు నా ప్రజలై ఉంటారు. ప్రజలు అన్నాడు, కొడుకులు కుమార్తెలు అనలేదు. ప్రజలై ఉందరు. కావున అంటే దేవుడు ప్రజలు ఎలా ఉండాలట? కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్తున్నాడు. అంటే దేవుడు ప్రజలు అన్నప్పుడు ఎలా ఉంటుందంటే, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అంటే నీకు కొన్ని నియమాలు ఉంటాయి. దేవుడికి ప్రజలకి మధ్యలో నియమాలు ఉంటాయి. కానీ తండ్రికి కొడుక్కి నియమాలు ఉండవు. తండ్రికి కుమార్తెకి నియమం ఉండదు. అంటే నీకు తండ్రికి మధ్యన గోడలు ఉండవు. ఉంటాయా? తండ్రి కూతుర్లకి ఎలా ఉంటుంది? డాడీ అని వెళ్తారా, లేకపోతే పర్మిషన్ తీసుకుని వెళ్తారా? డాడీ అని వెళ్తాం, పర్మిషన్ తీసుకో. తండ్రి దగ్గరికి పర్మిషన్ తీసుకుంటారా? ఇప్పుడు చూడండి, రేవంత్ రెడ్డి గారి కుమార్తె ఉందనుకో, ఆయన కొడుకులు లేరు, కుమార్తె ఉంది. ఆయన వెళ్తున్నాడు అనుకోండి, తార్నాక చౌరాస్తాలో ఆమె కుమార్తె నిలబడింది అనుకో, పర్మిషన్ కావాలా? వాళ్ళ డాడీ కారు ఆపేస్తాడు, ఆవిడ ఎక్కేస్తుంది. అవునా కాదా? పోనీ రేవంత్ రెడ్డి గారు ఆఫీస్కి వెళ్ళింది అనుకో కుమార్తె, మనలాగా విజిటింగ్ కార్డు లోపలికి పంపిస్తుందా? అవసరం లేదు, డోర్ తీసుకుని వెళ్ళిపోద్ది. ఎందుకని? అందరికీ ముఖ్యమంత్రి, కానీ ఆవిడకి ముఖ్యమంత్రే, కానీ ముందు వాళ్ళ డాడీ, తర్వాతే ముఖ్యమంత్రి. ఇప్పుడు దేవుడు కూడా అదే చెప్తున్నాడు. నేను దేవుడిని అయితే మీరేం చేయాలంటే నాకు ప్రజలుగా ఉంటారు. ప్రజలు ఎలా ఉండాలంటే కొన్ని నియమాలతో ఉండాలి. మీరు ఎలా ఉండాలంటే అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు, నువ్వు అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్తున్నాడు. కానీ ఆయన వెంటనే మరలా ఇంకో మాట చెప్తున్నాడు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను అలాగైతే అని చెప్పి తర్వాత ఏమన్నాడంటే, మీకు తండ్రినయ్యుందును. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఇప్పుడు చూడండి, అక్కడ దేవుడు ప్రజలు అన్నప్పుడు మధ్యలో ఏమన్నాడు? కండిషన్స్ పెట్టాడు. అపవిత్రదాన్ని నువ్వు ముట్టకూడదు, నువ్వు ఇలా ఉండాలని చెప్పాడు. కానీ తండ్రి కుమార్తెలు అన్న అక్కడ కండిషన్ ఏమన్నా పెట్టాడా? ఏమీ లేదు, కండిషన్ లేదు. ఎందుకంటే తండ్రి బిడ్డలకి కండిషన్ ఉండదు, ఆచారాలు ఉండవు, నియమాలు ఉండవు. ఇప్పుడు చూడండి, మన పిల్లలు స్కూల్లో ఎలా ఉంటారు? స్కూల్లో ఎలా ఉంటారు చెప్పండి? ఇలా చేతులు కట్టుకుంటారు. ఇదివరకు అయితే ఇలా వేయించేవారు, మరి ఇప్పుడు వేయిస్తున్నారు లేదు తెలియదు. ఇలా వేయించేవారు, సైలెన్స్ అనగానే ఇలా పెట్టేయాలి. అయితే ఇప్పుడు అక్కడ స్కూల్లో అలా ఉంటారు, ఇంటికి రాగానే ఎలా ఉంటారు? పులులు అయిపోతారు, పులులు సింహాలు అయిపోతారు వాళ్ళు ఇంటికి వచ్చాక. అలా ఉంటారు. అంటే ఆ స్కూల్కి ఇంటికి తేడా ఏంటంటే, ఇంటికాడ తండ్రి ఉంటాడు, స్కూల్లో టీచర్ ఉంటుంది. టీచరు తండ్రి అవ్వదు, అవుతుందా? తల్లి అవ్వదు. టీచర్ వేరు, తల్లి వేరు. తల్లి ఇంటికి రాగానే నా కొడుకు ఏం పెడదాం, నా కుమార్తెకి ఏం పెడదాం, నా ఆకలితో వస్తుంది, లేకపోతే అలసిపోయి వస్తుంది, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. వాళ్ళు కూడా ఇక పొద్దున్న నుంచి స్కూల్లో ఉండి విసిగిపోయి అమ్మ దగ్గరికి వచ్చి గట్టిగా పట్టుకుంటారు, లేదా డాడీని గట్టిగా పట్టుకుంటారు. డాడీ దగ్గరికి వచ్చి రేయ్ కూర్చో, సిట్ రైట్ అంటావా అంటే ఆడే మళ్ళీ అంటాడు ఇంటికి వచ్చి, డాడీ సరిగ్గా కూర్చో అంటాడు. ఎందుకంటే అక్కడ నేర్చుకున్నాయని మనకి చెప్తా ఉంటాడు, స్కూల్లో నేర్చుకున్నాయని మనకి చెప్తాడు ఇంటి దగ్గర. అంటే తండ్రికి తల్లికి ఆ కుమారులు కుమార్తెలకు ఉన్న సంబంధానికి కండిషన్స్ ఉండవు, అంటే షరతులు ఉండవు, షరతులు లేకుండా ఉంటాయి. అందుకే దేవుడికి ఏంటంటే మనకి ఆయనకి షరతులు ఉండకూడదు, అలా ఉండాలి మన ప్రేమ అని ఆయన ఉద్దేశం. ఆయన ఎప్పుడో జగత్తు పునాది వేయబడక ముందే అది నిర్ణయించుకున్నాడు. అయితే మనం గమనిస్తే
ఇది అంతా బాగానే ఉంది, ప్లాన్ అంతా బాగానే ఉంది. కానీ ఆయన దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే, అంటే దీన్ని అమలు పరచాలంటే చాలా కష్టం. చూడండి, ఇంకో ఆయన ఉద్దేశాన్ని మరలా ఇంకొక రిఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను. చూపించి తర్వాత మనల్ని ఎలా అయితే ఆయన కుమారులుగా చేశాడో మనం చివరిలో మనం మాట్లాడుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చదవండి. అంటే ఆయనకి ఎంత ఇష్టమో మనము కొడుకులుగా కుమార్తెలుగా ఉండాలని. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించారు. చాలు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, అంటే మనందరికీ అన్న అవ్వాలి, యేసయ్య అన్న అవ్వాలని ముందుగా ఆయన్ని కుమారుడిగా స్వీకరించి తర్వాత మనందరము చూడండి, వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు, అంటే సారూప్యము గలవారంటే ఆయన వలె ఉండడానికి. అంటే ఆయన ఎవరు? దేవుడికి కుమారుడు. అలాగే మనం కూడా కుమారుడు కుమార్తెలుగా ఉండడానికి ఆయన ఏం చేశాడంటే కుమారుడితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని ప్రణాళిక. ఇప్పటికి మీకు మూడు రిఫరెన్స్లు చూపించాను. ఎందుకంటే మనము దేవునికి ఏమై ఉండాలని, దేవుడు భక్తులు అలా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. మనము కుటుంబం, అందుకే అంటాడు ఎఫెసీ పత్రికలో, మీరు దేవుని కుటుంబీకులు అంటాడు, మీరు దేవుని కుటుంబం అంటాడు. ఆ మాట చాలా బాగుంటుంది. మనం ఎవరు? ఇప్పుడు బాప్తిసం తీసుకోగానే మనం ఏమవుతాం? ఆయన కుటుంబస్తులం అయిపోతాం. ఆయన కుటుంబంలో మనం ఒక మెంబరు. కుటుంబీకుడికి ఏదైనా వస్తే చూస్తూ ఊరుకుంటారా? ఇప్పుడు పక్కింటోడికి వస్తే కొంచెం ఆలస్యం చేయొచ్చు మనం, కానీ ఇంట్లో వాడికే ప్రాబ్లం వచ్చింది దానికి ఊరుకుంటారా? ఊరుకోరు. అందుకని మనం దేవుని కుటుంబీకులం అయిపోతే మనకి ఏదొచ్చినా ఆయన చూసుకుంటాడు. దేవుడికి ఇప్పుడు మనం చదివిన వాక్యాల్లో ఏముందంటే కుమారులు కుమార్తెలుగా ఉండాలి నా బిడ్డలు. అంతేగాని నేను దేవుణ్ణి, వాళ్ళు భక్తులు అయిపోకూడదు. భక్తుడు దేవుడికి దగ్గరగా ఉంటాడా దూరంగా ఉంటాడా? దూరంగా ఉంటాడు. ఎందుకంటే దేవుడు ఆయన, నేను భక్తుడిని, నాకు ఆయనకి పోలిక ఎక్కడిది అనుకుంటాం. కానీ అదే దేవుడు తండ్రి అయిపోతే అప్పుడు నువ్వు కాదు దేవుడి దగ్గరికి వెళ్తాం, దేవుడే పరిగెత్తుకుంటా నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. తండ్రి వచ్చేస్తాడు. ఇప్పుడు చూడండి, తప్పిపోయిన కుమారుడు వచ్చాడు. తప్పిపోయిన కుమారుడు వెళ్ళాడా? తండ్రి వచ్చాడా? తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అంటే అదే దేవుడు అయితే దేవుడి దగ్గరికి కుమారుడు దూరంగా ఉండి నిలబడి చూడాలి. ఎంత తేడా ఉందో చూడండి. అందుకని ఎప్పుడు కూడా తండ్రిగా మనకు ఉండాలని ఆయన ఆశ. అందుకే ఆదాముని కుమారుడిగా చేసుకున్నాడు. కానీ పొరపాటున ఆ సాతాను యొక్క ఆ యొక్క మోసములు పడి మరి పాపం చేసి ఆ కుమారత్వాన్ని పోగొట్టుకుంటే ఇప్పుడు మనం గమనిద్దాం చూడండి. అయితే మరలా ఆ కుమారత్వాన్ని తిరిగి ఇవ్వడానికి యేసు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం యేసయ్యకి. అంటే తిరిగి మరలా ఆయన మన తండ్రి అయిపోవాలి, మనము కుమారులు కుమార్తెలుగా మార్చబడాలి. దాని కొరకు ఆయన ఏం చేశాడో ఒక రిఫరెన్స్ మనం చదువుకుందాం చూడండి. బైబిల్ నుంచి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం ముందు 10వ వచనం చదవండి, తర్వాత 9వ వచనానికి వెళ్దాం. అంటే ఆయన ఎలా కుమారులుగా మనం చేశాడో ముందు చదువుదాం. ఎవని నిమిత్తము, ఒకసారి అందరు తీయండి, 2వ అధ్యాయం 10వ వచనం ముందుగా చదవండి. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అంటే తండ్రి అయిన దేవుడు, ఆయన అనేకులైన కుమారులను అండర్లైన్ చేసుకోండి, అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్త ఎవరు? మన రక్షణకర్త చెప్పండి. ఎవరు మన రక్షణకర్త? యేసు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. సిలువ వేయబడిన యేసు క్రీస్తు వారు. ఆ వాక్యం చూడండి ఎంత బాగుందో. ఏమంటాడంటే సమస్తము ఎవరి నిమిత్తము సమస్తం ఉన్నవో ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అంటే తండ్రి అయిన దేవుడు అనేకులైన కుమారులను, అంటే మనందరినీ కుమారులుగా కుమార్తెలుగా చేయడానికి, మహిమకు కుమారులుగా చేయడమే కాదు, మనల్ని ఎక్కడికి తీసుకురావాలని, ఆయన మహిమ కిందకి తీసుకురావాలని, ఆయన మహిమలోనికి తీసుకురావాలని
మహిమకి తెచ్చుచుండగా వారి రక్షణకర్తను, మన రక్షణకర్త, మనకి రక్షణకర్త ఎవరు? యేసు ప్రభువారు. ఆయన్ని ఏం చేశాడట? శ్రమల ద్వారా సఫరింగ్స్, శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. ఈ మాట చాలాసార్లు రాశాడు. అంటే ఆయనకు తగును అంటే అర్థం ఏంటి? ఆయనకి ఇష్టము. శ్రమల ద్వారా అంటే ఆయన కుమారుని ఏం చేశాడు? మన రక్షణకర్తను ఏం చేశాడు? శ్రమల పాలు చేశాడు. శ్రమల గుండా నడిపించాడు. ఎందుకని? ఏంటి కారణం? అనేకులను కుమారులుగా తీసుకురావడానికి, మహిమకు తీసుకురావడానికి. ఆయన చేసిన పని ఏంటంటే అనేకులను తనకు కుమారులుగా మహిమకు తీసుకురావడానికి మన రక్షణకర్త ఎవరు? యేసు ప్రభువారిని ఆ మాట మరలా చదవండి. రక్షణకర్తను, వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా, శ్రమల ద్వారానా లేకపోతే ఏదైనా ఇంకా ఏదైనా ఉపయోగించాడా? శ్రమల ద్వారా, సిలువ శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. అంటే ఆయనకి అలా ఇష్టము. ఎందుకనంటే ఇది జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయించుకున్నాడు. నా బిడ్డలందరినీ ఇప్పుడు దాస్యములో ఉన్నారు. దాస్యం అంటే కుమారులు కుమార్తెలు కాదు, దాస్యులుగా ఉన్నారు. వీరిని నా కుమార్తెలు నా కుమారులుగా చేసుకోవాలంటే వారి రక్షణకర్త ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన జ్యేష్ఠ కుమారుడు. ఆయన్ని శ్రమల ద్వారా హింసించి మన పాపమంతా ఆయన మీద వేసి మన 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 దాసురాండ్రగా మారడానికి కారణమైన పాపము, లేకపోతే అనారోగ్యము, అపరిశుద్ధత, అనీతి, వీటన్నిటినీ యేసు ప్రభు వారి మీద వేసి, ఆయన జ్యేష్ఠ కుమారుడి మీద వేసి ఆ శ్రమల గుండా ఆయన్ని అలా శ్రమ పెట్టడం ఆయనకి తగును. అంటే ఆయనకి ఇష్టమైంది. అలా చేసి మనల్ని ఏం చేశాడు? కుమారులుగా చేసి మహిమలోనికి తెచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప వాక్యం అది. నిజంగా ఆ మాట చదువుతున్నప్పుడు అనిపించింది. ఇంకా 9వ వచనం చదివితే అంటే ఎలా కుమారులుగా చేశాడంటే ఇంకా చాలా క్లియర్గా దేవుని కృప వలన, ఆయన ప్రతి మనుషుని కొరకు కృప వలన, అంటే మనందరము అనర్హులం, కానీ కృప వలన దేవుడు ఏం చేశాడు? దేవుడు ఎప్పుడు కూడా అనర్హులను అర్హులుగా చేయడానికి ఉపయోగించే ఒకే ఒక విషయం ఏంటంటే కృప తప్ప మనకి వేరే ఆధారం ఏం లేదు. ఆ కృపని ఉపయోగించి చూడండి, దేవునికి కూడా ఏం అవసరం? కృప అవసరం. కృప అంటే యేసు ప్రభువారు అవసరం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు అన్న దగ్గర రుచి చూచినట్లు. మరణాన్ని ఎవరైనా టేస్ట్ చేస్తారా? మిమ్మల్ని అడిగాను అనుకోండి, మరణం కొంచెం టేస్ట్ చూడండి అంటే ఎలా ఉంటుంది? అదే మనకి కొంచెం పక్కింటి వాళ్ళకి మనకి గొడవ కొంచెం నడుస్తుంది అనుకో, ఆ టైంలో ఈ మాట అంటే ఎలా ఉంటుంది? కొంచెం మరణం టేస్ట్ చూడండి అంటే మరణాన్ని టేస్ట్ చూసాడట ఆయన. కృప అంటే ఊరికినే వచ్చేయలేదు. కృప అంటే ఏదో మాటలు చెప్తే కృప రాలేదు. కృప ఎలా వచ్చిందంటే ఆయన అందరి కొరకు, ప్రతి మనుష్యుని కొరకు. హల్లెలూయా. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న ప్రతి మనుష్యుని కొరకు. ఇక్కడ మత భేదం లేదు, కుల భేదం లేదు, లేకపోతే ఉన్నవాడు లేనివాడు అని తేడా లేదు. అందరి కొరకు. కృప అంటే దానికి అర్హతలు ఉండవు. కృప అంటేనే అనర్హులు అని అర్థం. అనర్హులు అంటే మనం దేనికి అర్హత లేని వాళ్ళం. అలాంటి అర్హత లేని వారి కొరకు దేవుడు ఏం చేశాడంటే కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు, అంటే రుచి చూశాడట యేసు ప్రభువారు. మరణాన్ని టేస్ట్ చేశాడు. ఎవరి కొరకు? మనందరి కొరకు. చెప్పండి, మనందరి కొరకు. చెప్పండి మరలా. మనందరి కొరకు కృప ఏం చేసింది? మరణాన్ని టేస్ట్ చేసింది. మనం కొంచెం కూరలో ఉప్పు ఎక్కువైతే సహించుకోలేం. అవును, దాని గురించి కొన్ని గొడవలు జరిగిపోతాయి ఇంట్లో, ప్లేట్లు సొట్టలు పడిపోతాయి. అవును, అలాంటి ఎన్నో జరిగినాయి. కొంచెం తేడా వస్తే చాలా గొడవలు ఇంట్లో.
అలాంటిది యేసు ప్రభు వారి కృప మన కోసం ఏం చేసిందంటే కుమారులు కుమార్తెలుగా చేసుకోవడానికి మరణాన్ని టేస్ట్ చేశాడట. ఆ మాట చెప్పడం ఈజీయే, మనకు తెలిసిందనుకో రేపు మనం చనిపోతున్నామని ఎలా ఉంటుంది? టేస్ట్ చేస్తామా? రేపు టేస్ట్ చేయండి మరణాన్ని అన్నాం అనుకో ఎలా ఉంటుంది? అందుకని అది చాలా దేనికైనా మనం సిద్ధంగా ఉంటాం, కానీ మరణం అంటే భయం ప్రతివాడికి. కానీ యేసు ప్రభువారు ఆయన కృప ఎలాంటిదంటే మరణాన్ని టేస్ట్ చూసిన మొదటి వ్యక్తి, చివరి వ్యక్తి ఆయనే. మన కొరకు మనలాంటి అనర్హుల కొరకు మరణాన్ని టేస్ట్ చూశాడు ఆయన. మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడు. దూతలు ఎవరు? యాక్చువల్గా యేసు ప్రభుకి పరిచర్య చేయాలి. అలాంటి దూతల కంటే తక్కువ వాడుగా చేసుకున్నాడు. ఎందుకని? మనం కూడా మనిషిగా పుట్టాలి. మన కొరకు ఆయన ప్రాణాన్ని టేస్ట్గా మరి రుచి చూడాలంటే దేవదూతల కంటే తక్కువ వానిగా పుట్టాలి. అసలు ఆయన ఎవరు, ఎందుకు అలా పుట్టాలి, అందులో ఎంత ప్రేమ ఉంది, ఎంత కృప ఉంది అని మనం ఆలోచిస్తే ఆయన ఎంత త్యాగం చేశాడంటే వర్ణించలేం మనం. ఆయన దేవదూతల కంటే, అందరికంటే, ప్రతి నామము కంటే ఆయన ఉన్నతమైన వాడు. కానీ దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేయబడిన యేసు మరణము పొందినందున ఆయన మరణం పొందినందున మనం ఈ రోజున కుమారుడు కుమార్తెలుగా ఉన్నాం. ఆ వచనమంతా 9-10 వచనాలు చదివితే నిన్ను ఎలా కుమారుడు కుమార్తెగా చేశాడో తెలిసిపోద్ది. ఆయన మరణాన్ని టేస్ట్ చేశాడు, కృపనిచ్చాడు. తర్వాత దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా పుట్టాడు. పుట్టి ఆయన యేసు మరణము పొందినందున మనం కుమారులుగా చేయబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అందరికీ హ్యాపీగా లేదా? దాసులుగా ఉండాలనుందా? దాసీలుగా ఉండాలనుందా? కుమారులుగా ఉండాలి. ఈరోజు నుంచి మీ ప్రార్థన కూడా మారాలి. ఏమనాలి? తండ్రి, నాయన, అబ్బా అనాలి. ఏమనాలి చెప్పండి? అబ్బా అబ్బా అలా కాదు. తండ్రి, నాయన, అబ్బా. అబ్బా అనే పిలుపు అది దాంట్లో అది ఒరిజినల్గా గ్రీక్ భాషలో రాశారట. అది చాలా, అంటే దాన్ని మార్చలేదట. ఎందుకనంటే దాంట్లో ఉన్న ఆ పదం చెప్తున్నప్పుడే అదొక రకమైన ఫీలింగ్ వస్తుంది. మీరు గమనించండి, అబ్బా అనండి అన్నప్పుడు అందులో ఏదో మహిమ ఉన్నట్టు ఉంటుంది ఆ పిలుపు. కానీ అది మనం మానేసి డాడ్ అన్నాం. అందులో ఏమీ లేదు. అబ్బా, తండ్రి, నాయన, అబ్బా అని పిలిస్తే అలా పిలిచేలాగా దేవుడు చేశాడు. ఆ చేయడానికి ఊరికినే అయిపోలేదు. అది అలా చేశాడంటే అయిపోలేదు. ఎలా చేశాడు? ఆయన కుమారుడిని కృప వలన ఆయన కుమారుడిని మరణానికి అప్పగించి ఆయన దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేసి, ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? ఆయన మహిమను విడిచిపెట్టేసుకుని దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా పుట్టిన ఆయన అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కానీ ఆయన అన్నీ తగ్గించేసుకుని మరణము పొందినందున మనం కుమారులు అయ్యాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దయచేసి గమనించండి, ఆయన ఎంత ప్రేమ చూపించాడు అంటే ఆయన మరణము పొందినందుకు. అందుకే కింద ఏమంటాడంటే 11వ వచనం 12వ వచనం చదవండి కొంచెం. పరిశుద్ధపరచబడు వారికి చాలా తేడా ఉంది. ఆ రెండు మాటలు ఒకేలాగా ఉన్నట్టుగా ఉంటాయి, కానీ ఆ రెండు మాటలు ఒకటి కాదు. పరిశుద్ధ పరచువారికి అంటే పరిశుద్ధపరిచేవాడు. సపోజ్ నేను ఉన్నాను యాజకుడిని, పరిశుద్ధపరిచేవాడిని. అలాగే పరచబడువారు అంటే విశ్వాసులు. అలాగే తండ్రి, మనం, ఇలా దాని మీనింగ్ అనమాట. అంటే పరిశుద్ధపరచువారికి, పరిశుద్ధపరచబడువారికి అందరికీ ఒక్కటే మూలము. ఒక్కటే అన్న దగ్గర ఫుట్ నోట్లో ఏముందంటే ఒక్కడే మూలము. హల్లెలూయా. ఆ ఒక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆ ఒక్కడే సిలువ వేయబడిన క్రీస్తు. ఆ ఒక్కడే మన కొరకు మరణం పొందిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి గమనించండి, ఆయన మహిమలోనికి వచ్చి, ఆయన సన్నిధిలోనికి వచ్చి నాయన, తండ్రి, అబ్బా అని మొర పెడుతున్నామంటే ఆ భాగ్యం ఇచ్చింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన దేవదూతల కంటే తక్కువ వానిగా చేయబడి మరణము టేస్ట్ చేసి ఆయన అందరి కొరకు మరణించి ఆయన ఈ రోజున మనకి ఈ మహిమ ఇచ్చాడు, ఈ కుమారత్వాన్ని ఇచ్చాడు, సన్షిప్ని ఇచ్చాడు.
నువ్వు ఏదైనా పోగొట్టుకుంటే మళ్ళీ తెచ్చుకోగలవు, కానీ కుమారత్వాన్ని పోగొట్టుకుంటే తెచ్చుకోలేవు. చూడండి, బంగారం పోయింది, కొనుక్కోగలం, కానీ కుమారత్వాన్ని పోగొట్టుకుంటే, ఇప్పుడు చూడండి, ఏశావు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకోవడం అంటే ఆ చిక్కుడుగాయ కూరగా అమ్మేశాడు. మాటే పోగొట్టుకోవడం అంటే అదేదో అమ్మేసేది కాదు. జ్యేష్ఠత్వాన్ని నీకు ఇచ్చేస్తున్నా అన్నాడు. ఇచ్చేస్తున్నా అని చిక్కుడుగాయ కూర తీసుకున్నాడు. మరలా అక్కడ రాస్తాడు, ఆ జ్యేష్ఠత్వము యొక్క ఆశీర్వాదం పొందగోరి ఎక్కెక్కి ఏడ్చాడంట. ఏడ్చినను అది పొందలేకపోయాను. రాసింటే చూడండి, అక్కడ హెబ్రీ పత్రిక అనుకుంటా, హెబ్రీ పత్రికలో చివరి అధ్యాయంలో ఉంటుంది. లేదా ఒక పూట 12:16 చదువు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత అంటే జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుని ఆ చిక్కుడుగాయ కూర తినేశాక కడుపు నిండిపోయాక అప్పుడు అడుగుతున్నాడు, ఏమని? ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దేనికోసం? జ్యేష్ఠత్వం కోసము చాలా శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. అంటే మరలా జ్యేష్ఠత్వం దొరకలేదు. అందుకే కుమారత్వాన్ని ఏదేను తోటలో అమ్మేశాడు మొదటి ఆదాము. అమ్మేస్తే మరలా అది రాలేదు. మరలా అది రావడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన దేవదూతల కంటే తక్కువ వానిగా చేయబడి తగ్గించుకుని మహిమను వదిలేసి మరణాన్ని టేస్ట్ చేసి ఆ సిలువలో మరణించి తర్వాత మనకి ఆ యొక్క కుమారత్వాన్ని ఇచ్చారు. ఆ కుమారత్వాన్ని ఇచ్చారు కాబట్టి ఈ రోజున మనం ఏదైనా బాధ కలిగితే, శ్రమ కలిగితే, ఇబ్బంది కలిగితే నాయనా, తండ్రి, అబ్బా అని మొరపెడుతున్నాం. ఇదివరకు అలాంటి పిలవకూడదు. దేవుణ్ణి యెహోవా అంటే అనాలంటేనే దానికి పరిశుద్ధపరచబడి ఉండాలి, లేకపోతే ఎక్కువసార్లు పలకూడదు ఆ మాట. ఇప్పుడు నువ్వు ఎన్నిసార్లు అయినా దివారాత్రములు నువ్వేమనొచ్చు? ఇప్పుడు డాడీని డే నైట్ ఎప్పుడైనా పిలవచ్చు కదా, ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, అవునా కదా? అందుకని అసలు పిల్లలు పడుకునేదాకా డాడీయే పడుకోడు, అవునా కదా? అమ్మ నాన్నే పడుకోరు వాళ్ళు పడుకునేదాకా. అందుకని ఇప్పుడు నువ్వు పిలిచేదాకా కూడా ఉండడు. నువ్వు ఏదన్నా కొంచెం అమ్మ అంటే చాలు అమ్మ వచ్చేస్తుంది, నాన్న అనగానే నాన్న వచ్చేస్తాడు. అంటే నీ గురించి ఎప్పుడూ వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అదే భక్తుడు దేవుడైతే నువ్వు పిలవాలి. ఇప్పుడు ఏశావు కన్నీరు విడిచిచ్చు మారు మనసు పొందడానికి తన జ్యేష్ఠత్వం కావాలని ఎంత మొర్రపెట్టినా ఆశీర్వాదం రాలేదు. జ్యేష్ఠత్వం అంటే అది. అలాగే కుమారత్వాన్ని పోగొట్టేశాడు మొదటి ఆదాం. మరలా ఆ కుమారత్వం దొరక్క ఎంతమంది వచ్చినా దేవునికి తృప్తి లేదు, మానవుడికి తృప్తి లేదు. ఇప్పుడు దేవుడికి ఎప్పుడు తృప్తి వస్తుంది? ఒక కొడుకు కావాలి. ఇప్పుడు చూడండి, మనకు కూడా మొదట ఆడపిల్ల పుట్టింది అనుకో, తర్వాత ఎవరిని అడుగుతాం? కొడుకుని అడుగుతాం. ముందు కొడుకు పుడితే తర్వాత ఆడపిల్లని అడుగుతాం. ఇద్దరు ఉండాలని ఆశ. అందుకే దేవుడు బైబిల్లో రాయించాడు కుమారులు కుమార్తెలు. ఎప్పుడు వాక్యంలో అందరూ కుమారులే అని చెప్తారు, కానీ కుమార్తెలు కూడా రాయబడి ఉంది గ్రంథంలో. అందుకని కుమారులు కావాలి, కుమార్తెలు కావాలి దేవుడికి. వాళ్ళ కోసము తన ప్రియ కుమారుని బలిగా ఇచ్చాడు. ఈ రాత్రి మనం నేర్చుకునే అంశం ఏంటంటే, మరలా మన ఏశావుకి దొరకలేదు. ఎందుకంటే ఏశావుకి యేసు ప్రభు ధన్యత లేదు, కానీ మనందరికీ ఒక ధన్యత ఉంది. ఏంటంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క శిలువ, మరణ, పునరుద్ధానాలు మన కొరకు ఉన్నాయి. అందుకే పోయిన ఆ కుమారత్వం అంటే అర్థమవుతుందమ్మా? కుమారత్వం అంటే అర్థమవుతుందా లేదా? సన్షిప్ అంటే కుమారత్వం అంటే సన్షిప్. అంటే మనము కుమారులు కుమార్తెలుగా చేయబడ్డం దేవునికి ఇష్టం. ఆయనకి అలా పిలిపించుకోవాలని ఇష్టం. దేవా అనడం ఇష్టం లేదు ఆయనకి. చూడండి, యేసు ప్రభువారు ఆయన పరిచర్యలో ఎక్కడ దేవా అనలేదు. మీరు 4 సువార్తలు చదవండి.
ఎక్కడ దేవా అనలేదు, ఒక్క దగ్గరే అన్నాడు. అది మీరు చెప్పబోతున్నారు గుడ్ ఫ్రైడే రోజుని. ఏమన్నాడు? నా దేవా నా దేవా. ఒకే ఒక్కసారి ఆయన 33.5 సంవత్సరాల జీవితంలో ఒక్కసారి మాత్రమే నా దేవా నా దేవా అన్నాడు. తర్వాత ఎక్కడ చూసినా ఏమన్నాడంటే తండ్రి అని పిలిచాడు, తండ్రి అని పిలిచాడు. కాబట్టి మన పిలుపు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నువ్వు దేవా అంటావని కాదు, నువ్వు తండ్రి నాయనా అబ్బా అంటావని ఎదురు చూస్తున్నాడు. ఆ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ పిలుపు పిలిస్తే అలా అంటే ఆ పిలుపు ఎందుకు ఆశపడుతున్నాడంటే నువ్వు దగ్గరగా ఉండాలని, నువ్వు దేవునికి దగ్గర అవ్వాలని, నువ్వెప్పుడు 24 గంటలు దేవునితో సహవాసం చేయాలని ఆయన అందుకే అంటాడు. కింద చదవండి, ఒక్కటే మూలము. ఆ ఒక్కటే అంటే ఒక్కడే మూలము, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తర్వాత ఈ హేతువు చేత అంటే ఈ కారణము చేత వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక. ఈ రాత్రి మనం చాలా బలమైన వర్తమానం ఇది. ఆయనకి యేసు ప్రభు వారికి నువ్వెవరో అయినప్పటికీ, మేబీ నల్లగుండొచ్చు తెల్లగుండొచ్చు, లేకపోతే డబ్బులు ఉండొచ్చు డబ్బులు లేకపోయి ఉండొచ్చు, లేకపోతే మన కులం ఏదైనా ఉండొచ్చు, ఏదున్నా ఆయన నిన్ను ఏమని సహోదరులని పిలవడానికి సిగ్గుపడతలేదు. హల్లెలూయా హల్లెలూయా. మరి మనం ఎందుకని బైబిల్ ఇలా పట్టుకుంటానికి సిగ్గుపడతాం? యేసు నా దేవుడు అని చెప్పడానికి సిగ్గుపడతాం, యేసు నా ప్రభు అని చెప్పడానికి సిగ్గుపడతాం. కొన్నిసార్లు ఆఫీసులోనే ఎవరైనా అడిగారనుకో, ఎవరండి మీరంటే క్రిస్టియన్ అని చెప్పడానికి సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. క్రిస్టియన్ అని చెప్పడానికి సిగ్గుపడతాం. కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని అందరినీ ప్రాణం పెట్టాను, దేవదూతల కంటే తక్కువ వానిగా ఉన్నాను, అన్నీ చేశాను, కానీ మీరందరూ ఎవరు నాకు సహోదరులు, అంటే నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు అని చెప్పడానికి ఆయన సిగ్గుపడట్లేదట. ఎంత మంచి మాట! ఆయన సిగ్గుపడట్లే. చూడండి, ఇప్పుడు మన 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 మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా కొంచెం బాగా అందంగా లేరనుకో, అందవికారంగా ఉంటే మా బంధువులని చెప్పడానికి సిగ్గుపడతాం మనం, అవునా కదా? సిగ్గుపడతాం. అంతెందుకు, తల్లి కొడుకులు కూతుర్లు తల్లిదండ్రుల్లో కూడా ఉంది అది. ఒకవేళ ఒక స్టోరీ చదివాను నేను అప్పుడు, అది సరిగ్గా నాకు గుర్తులేదు, కానీ ఒక తల్లి ఒక బిడ్డను పెంచింది, చాలా గారంగా చూసుకుందట. చూసుకుంటే వాడు స్నేహితులతో ఆడుకుంటా ఉన్నాడు, బాగానే ఉంది, ఎదుగుతా ఉండగా ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకొచ్చాడట భోజనానికి తీసుకొస్తే వాళ్ళ అమ్మకి అన్నీ తిన్నారంట. వాళ్ళ అమ్మ వండిని అన్నీ తిన్నారు వాళ్ళ ఫ్రెండ్స్. తిన్నాక వెళ్ళిపోయేటప్పుడు కిందకి వెళ్ళి సెండ్ ఆఫ్ చెప్పేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారంట, ఏంట్రా మీ అమ్మ గుడ్డిదా అని అడిగారట. మీ అమ్మ గుడ్డిదా? మీ అమ్మకి కళ్ళు లేవా? మీ అమ్మ గుడ్డిదా అంటే వీడికి చాలా చిన్నతనం అయిపోయిందట, చాలా చిన్నబుచ్చుకున్నాడట. అయ్యో మా ఫ్రెండ్స్ అందరూ మా అమ్మని గుడ్డిదా అన్నారు, మీ అమ్మ గుడ్డిదా అని అడుగుతున్నారని చాలా బాధపడ్డాడట. బాధపడి ఇంటికి వచ్చి కామ్గా వాళ్ళ అమ్మతో మాట్లాడకుండా మెదలకుండా పడుకున్నాడట. పడుకుంటే 2 రోజులైనా 3 రోజులైనా ఎప్పుడు వెళ్ళినా ఇక స్కూల్లో వీళ్ళ అమ్మ గుడ్డిది అని అందరికీ చెప్తున్నారట. వాళ్ళు చెప్తుంటే ఈ పిల్లోడు రోజుకి చాలా బాధపడి చాలా ఇంట్లో ఇదివరకట్లాగా వాళ్ళ అమ్మతో ఉండలేదట. వాళ్ళ అమ్మతో లేకుండా ఇదివరకు ఎంతో క్లోజ్గా ఉండేవాడు. ఇక ఎప్పుడైతే ఆ స్కూల్లో అందరూ అలాగ అనటం మొదలుపెట్టారో ఆ పిల్లోడు మనశ్శాంతిగా లేకుండా ఇంటికి వచ్చి విచారంగా ఉన్నాడట. అప్పుడులాగా యాక్టివ్గా ఉండకపోతే ఒక రోజు తల్లికి డౌట్ వచ్చిందట. తల్లికి డౌట్ వచ్చి అడిగిందట వాళ్ళమ్మ, ఏనాయనా అప్పుడు చాలా బాగుండేవాడు కదరా, ఏమైంది ఈ మధ్యన కొంచెం డల్గా ఉంటున్నావు, ఏమైంది నాయన, ఏంట్రా ఏమైనా ఒంట్లో బాగాలేదా, ఏమైంది నాయన అంటే ఇంకా ఏడుస్తున్నాడట. ఏమైంది నాయన అంటే ఏడ్చి అప్పుడు అన్నాడట, చెప్పిన ఆయన ఏం కాదు చెప్పరా అంటే, అందరూ మీ అమ్మ గుడ్డిది అంటున్నాయి, నన్ను ఎక్కిరిస్తున్నారు మమ్మీ, అందుకే బాధ కలిగింది అన్నాడట. అంటే అప్పుడు చిన్నప్పుడు ఆ ఫైల్ తీసి చూపించిందట. ఏమనంటే, ఒరే నువ్వు యాక్చువల్గా నువ్వు ఆడుకుంటున్నప్పుడు నీ ఒక కన్ను పోయింది, ఆటలో ఆడుకుంటున్నప్పుడు ఏదో బాల్ తగిలి నీ కన్ను గుడ్డిదైపోయింది. అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఎవరి కన్నైనా ఇస్తే నీ కొడుక్కి కన్ను వస్తుందమ్మా, లేకపోతే కన్ను రాదంటే
అప్పుడు నా కన్ను తీసి నీకు ఇచ్చాను నాయన, అందుకే నాకు కన్ను లేదురా అన్నదట. అప్పుడు కొడుకు ఎక్కి ఏడ్చేసాడట. వాళ్ళ అమ్మని పట్టుకుని గట్టిగా ఏడ్చేసాడట. అంటే అమ్మ ఎందుకు గుడ్డిదయింది? కొడుకు కోసం. కానీ కొడుకు చెప్పిందా? చెప్పలే. కానీ కొడుకు మాత్రం బాధపడుతున్నాడు, మా అమ్మ గుడ్డిది కాకపోయి ఉంటే ఎంత బాగుండని. కానీ యేసయ్య మన కొరకు మరణం అనుభవించాడు. అయినా ఆయన ఏమంటాడంటే, నేను సిగ్గుపడట్లేదు కుమారుడు, కుమార్తె, నువ్వు నా బిడ్డవు అని చెప్పుకోవడానికి, నా 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 చెల్లివి, నా తమ్ముడు అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడట్లేదు. ఎంత మంచి దేవుడు అండి నిజంగా, ఎంత మంచి తండ్రి మనకున్నాడు. ఆయన ప్రేమ, ఆయన ఏం సిగ్గుపడట్లేదు. అక్కడ రాసింది, నేను చెప్పే మాట కాదు. నేను ఈ హేతువు చేత వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నీ సహోదరులకు ప్రచురపరచుటకు సమాజం మధ్య నీ కీర్తిని గానము చేతున్నా నేను. చూసారా? అంటే ఈ హేతువు చేత వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, ఆయన సిగ్గుపడతలే. యాక్చువల్గా ఆయన సిగ్గుపడాలి. ఎందుకంటే మనము అపరిశుద్ధులం, అనీతిమంతులం, మనము ఆయన కుమారులు కుమార్తెలని చెప్పడానికి అర్హత మనకి ఏమీ లేదు. అందుకే దేవుని కృప వలన అని రాశాడు. అలాంటి బిడ్డల కొరకు దేవాది దేవుడు ఒక ప్రణాళిక చేసి, నేను తండ్రిని అయిపోవాలంటే నా కొడుకు, నా ప్రియ కుమారుడు, మనందరికంటే ఎక్కువ ఇష్టం ప్రియ కుమారుడు యేసుప్రభువారు, ఆయన జ్యేష్ఠుడిగా పంపించి ఆయన ప్రాణమర్పింపజేసి, నాయన నువ్వు వెళ్ళి, ఏ తండ్రి అయినా చెప్తాడా, నాయన నువ్వు వెళ్ళి మరణం టేస్ట్ చేసిరా నాయన, మరణాన్ని నా బిడ్డల కోసం టేస్ట్ చేయి అంటే, అలాగే అని చెప్పి వచ్చి మరణాన్ని సిలువ మీదకి ఎక్కి మరణించి మనల్ని సహోదరులుగా చేసేసుకుని మన గురించి సిగ్గుపడతలేదు. మరి మనకెందుకు సిగ్గు? క్రిస్టియన్ అనుకుంటే చెప్తే సిగ్గుపడతాం. చాలామంది, నేను 2008లో హౌసింగ్ బోర్డులో ఇల్లు వెతికాను, రెంట్ ఇల్లు వెతికితే క్రిస్టియన్ అంటే అన్నీ మాట్లాడేశాను, అడ్వాన్స్ ఇద్దాం అనేసరికి ఇంతకీ మీరు ఎవరు సార్ అన్నారు. అంటే క్రిస్టియన్ అన్న. అంటే అయితే ఇవ్వనా అని చెప్పేశాడు. ఇవ్వకపోతే నాకేమైంది అనుకుని వచ్చి ఆడు ఇవ్వకపోతే మంచిదైంది. ఆడిస్తే ఇంకా రెంటింట్లోనే ఉంది. నువ్వు ఆడు ఇవ్వలేదని ఏం చేశానంటే అశోక్ నగర్ వచ్చాను. వస్తే అప్పుడే అపార్ట్మెంట్ కనపడింది కొత్తగా కట్టి, ఎవడు కొంటలేదు. అవి కొనకపోతే ఆడు 7 లక్షలకే సింగిల్ బెడ్రూమ్ ఇచ్చాడు. సింగిల్ బెడ్రూమ్ ఇల్లు, సొంత ఇల్లు కొనేశాను. అంటే వాడు రెంట్కి ఇచ్చింటే ఏమయ్యేది? రెంటింట్లోనే ఉంది. నువ్వు సరే 7 లక్షలే కదా అని కొన్నాక తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ డబుల్ బెడ్రూమ్ కొనుక్కున్నాం. అంటే దేవుడు బిడ్డనే అని చెప్పడానికి సిగ్గుపడద్దు. వాడు ఇల్లు ఇవ్వకపోతే బోర్డు ఇల్లు, ఆడి ఇల్లు ఇవ్వకపోతే దేవుడు కొత్త ఇల్లు ఇస్తాడు నీకు. హల్లెలూయా. అంతే మరి. వాడు ఇల్లు ఇవ్వకపోతే ఇంకొక ఇల్లు దేవుడు సొంత ఇల్లు ఇస్తాడు. హల్లెలూయా. అంతేగాని వాళ్ళు ఎవరి కోసం వాళ్ళని మెప్పించడానికి లేదండి, మేము నమ్ముకోలేదండి. అప్పుడప్పుడు ఏదో ఎవరైనా రమ్మంటే అలా చర్చికి వెళ్ళి వస్తామండి, అంతేగాని మేము నమ్ముకోలేదండి అంటారు. ఎందుకు? ఇల్లు కోసం. అవసరం లేదు. ఆడు ఇవ్వకపోతే వాళ్ళ బాబుని లేపిస్తాడు ఇల్లు నీకు. హల్లెలూయా. హల్లెలూయా. నీ కొరకు ఎక్కడో సిద్ధపరచి ఉంచుతాడు. నీకు తెలీదు, నీకు సిద్ధపాటు చేసి ఉంచుతాడు. అందుకని నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి గర్వించాలి. నేను కాలేజీలో వర్క్ చేస్తే క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి చాలా సంతోషపడతాను. అక్కడ ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి నేను ప్రతి క్రిస్టమస్కి ఒక 300 మందికి కేకులు పంచిపెడతాను. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ దగ్గర నుంచి అందరికీ. అంటే అది ఆ కాలేజీ ఎవరిది? బ్రాహ్మిన్స్ది. కానీ నేను క్రిస్టియన్ అని చెప్పి అందరికీ కేకులు పంచిపెడతాను. వాళ్ళు కూడా తింటారు మొత్తం అందరూ. అంటే క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి గర్వపడాలి. ఎందుకంటే నా ప్రభువు నా కొరకు ప్రాణం పెట్టి ఆయన, నేను సిగ్గుపడట్లే నువ్వు నా తమ్ముడు అని చెప్పుకోవడానికి, నా చెల్లెలు అని చెప్పుకోవడానికి, నా సహోదరులు అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడట్లేదు అని ఆయన చెప్తున్నప్పుడు మనకేమైంది? మనం ఏం త్యాగం చేశాం? ఏమి చేయలే. అలా చెప్పుకోవడానికి ఏంటి మనకి ప్రాబ్లం? గర్వంగా చెప్పండి ఈరోజు నుంచి, నేను దేవుని బిడ్డను, దేవుడు నా తండ్రి, యేసు ప్రభు నా అన్న అని చెప్పండి. చెప్తారా? ఎందుకు చెప్పాలి? కారణం చెప్పాను మీకు. ఆయన దేవదూతల కంటే తగ్గించుకున్నాడు మన కొరకు, మరణం పొందాడు, సిలువలో గాయపరచబడ్డాడు. అవన్నీ చదువుతూ ఉంటే చాలా బాధ కలుగుతుంది. చూడండి, అసలు ఆయన గురించి చదివితే అలాంటి వాడు ఎందుకు ఇలా మారిపోయాడంటే, నేను చెప్తాను కదా అప్పుడప్పుడు మీకు, పిచ్చి ప్రేమ మనం అంటే. ఏంటది? పిచ్చి ప్రేమ. నాకు ఇంకేం పేరు పెట్టాలో తెలవలే. అందుకే మనం అంటే
పిచ్చి ప్రేమ ఆయనకి. నిజంగా చూడండి ఆయన ఎలాంటి వాడు మనం చదువుదాం. అంటే అలాంటి వ్యక్తి ఎందుకు దేవదూతల కంటే తక్కువ వానిగా చేసుకున్నాడు? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. త్వరగా మనం ముగించుకుందాం. ఆకాశమందును భూమి అందును దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సింహాసనమైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన యందు సృజించబడెను. నిజంగా ఈ మాట అంటే ఆయన ఎవరు? ఆయన ఆది, ఇంకా 15 నుంచి చదివితే ఇంకా బాగుంటుంది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉండెను. హల్లెలూయా. ఆయన యొక్క ఔన్నత్యం నువ్వు తెలుసుకోవాలంటే గుండె ఆగిపోద్ది. ఆయన ఎవరంటే ఆయన అదృశ్య దేవుడు, అంటే దేవునికి రూపం లేదు. ఆ రూపము లేని దేవుని యొక్క అదృశ్య దేవుని స్వరూపి, అంటే దేవుని యొక్క స్వరూపం ఆయన యేసుక్రీస్తు వారు. ఆ స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఆయన. అలాంటి వాడు మన కొరకు మనల్ని ఆయన సహోదరులుగా చేసుకోవడానికి ఏం చేశాడంటే దేవదూతల కంటే తక్కువ వానిగా చేసుకున్నాడు. చూడండి ఇంకా ఇంకేమన్నాడు? ఏలయనగా ఆకాశమందున్నవైనను భూమి యందున్నవైనను దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృష్టించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడెను. ఇలాంటి దేవుడు, ఇలాంటి గొప్ప ఆది సంభూతుడు, అలాంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు దేవదూతల కంటే తక్కువ వానిగా ఆ మహిమను ఫిలిప్పీ పత్రికలో రాస్తాడు. ఆయన మహిమను వదిలేసుకుని రిక్తుడంటే ఎంటీగా, రిక్తుడంటే ఏంటి? ఎంటీగా, ఏమీ లేనివాడిగా ఆ పశువుల పాకలో ఆది సంభూతుడు ఆయన. అలాంటి వాడు పశువుల పాకలో ఆయన జీవితం ఎలా మార్చేసుకున్నాడు చూడండి. ఎవరి కొరకు? మన కొరకే. అందుకే ఈ రాత్రి మనం సిలువ ధ్యానాలు ఎందుకు ధ్యానించుకుంటున్నామంటే అలాంటి ఆది సంభూతుడు మనల్ని తండ్రికి కొడుకులు కుమార్తెలుగా చేయాలని ఈ భూమి మీదకి వచ్చి ఆయన తగ్గించుకుని ప్రాణం పెట్టి ఆయన తండ్రిని మనల్ని కలిపేసి ఇప్పుడు తండ్రికి ఎంత సంతోషం అంటే భూమి మీద నా బిడ్డలు ఉన్నారు. మనల్ని ఎందుకు పెట్టాడు ఇక్కడ ఎందుకు పెట్టాడు? అందరికీ చెప్తావని ఈ వార్త. యేసు ప్రభు వారు వచ్చి దేవుడిని తండ్రిగా చేశాడు. ఇక మీదట మనకు తండ్రి ఉన్నాడు. శారీరక తండ్రి చనిపోయినా మనకి ఆత్మీయ తండ్రి ఉన్నాడు. నువ్వు ఆయన ఎప్పుడైనా ఎనీ టైం నువ్వు నాయన తండ్రి అబ్బా అని పిలవచ్చు. అలాంటి తండ్రిగా చేసిన యేసయ్య శిలువ కార్యం, ఆ శిలువ కార్యమే ఆ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో అది ఆయన ఆ మాట ఎంత బాగుందంటే, అంటే ఆయన మన రక్షణకర్తను శ్రమ ద్వారా సంపూర్ణులుగా చేయడానికి, అంటే మన అంటే మన కుమారులను మహిమకు తెచ్చుటకు వారి రక్షణకర్తను శ్రమల ద్వారా హింసించి, ఆ శ్రమలేంటి అని మనం అనుకుంటే చాలా శ్రమలు. చూడండి యెషయా గ్రంథం 10-11 చదవండి, మనం ముగించేసుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10-11 వచనాలు. అంటే ఆయన ఇష్టం. ఏ తండ్రి కూడా కొడుకుని అలా చేయాలని ఇష్టపడరు, కానీ మనమంటే అంత ప్రేమ ఆయనకి. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అసలు ఏ కొడుకైనా వ్యాధి కలుగజేస్తారా? ఏ తండ్రి అయినా. కానీ మనల్ని వ్యాధి నుంచి విడిపించడానికి ఆయన ఏం చేశాడంటే అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం అతని వలన ఉద్దేశం ఎక్కడ చదివాం మనం? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చదివాం. ఏమని? ఆయన యేసుక్రీస్తు ద్వారా మనలను కుమారులుగా స్వీకరించుటకై
అంటే నువ్వు స్వీకరించబడాలి, నువ్వు ఆయనకి అంగీకరించబడాలంటే ఈయన నలుగొట్టబడాలి. అది యెహోవా ఉద్దేశం. అది అతని వలన సఫలమగును. అసలు ఆయనకి వ్యాధి కలుగు చేయడం యెహోవా ఉద్దేశం, ఆయన్ని నలుగొట్టడం యెహోవా ఉద్దేశం. ఎందుకు నాయన యేసయ్య అంటే నీకు అంత కక్ష అని మనం అడిగితే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరంటే నాకు పిచ్చి ప్రేమ, అందుకే నా ప్రియ కుమారుడిని నలగొట్టడానికి ఇష్టపడ్డాను, నా ప్రియ కుమారుడిని వ్యాధి కలిగి చేశాను, అది నా ఉద్దేశము, అతని వలన సఫలమగును. ఎందుకు ఇదంతా చేశానంటే ఆయన ఒక్కడే నా ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. ఎవరు ఆయన? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఒక్కడే నా ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. ఏంటి నీ ఉద్దేశం అంటే, భూమి మీద ఉన్న బిడ్డలందరినీ ఆయన కుమారులుగా చేయాలి. అది ఆయన ఉద్దేశం. దయచేసి గమనించండి. 11 వచనం చదవండి. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. యేసయ్య వేదన పడుతుంటే, ఆ ఎండలో సిలువలో ఆ రాత్రి ఆ కొరడా దెబ్బలు తిని వేదన అనుభవిస్తూ ఉంటే, ఆ గెత్సేమనే తోటలో మొదలైంది. ఆ రాత్రి మొదలుకొని ఆ రెండో రోజు సాయంత్రం వరకు వేదన అనుభవిస్తూ ఉంటే, ఆ వేదన చూసి తృప్తి పడ్డాడట తండ్రి. ఎందుకు నాయన అంత తృప్తి పడ్డావంటే, మీరంటే నాకు ఇష్టం, మిమ్మల్ని కుమార్తెలుగా చేసుకోవాలి, ఇది నా ఉద్దేశం, ఇది నా ప్రణాళిక. ఈ రాత్రి ఎంతమంది నా తండ్రి అని పిలవడానికి ఇష్టపడుతున్నారు? అసలు ఆయన త్యాగాన్ని నువ్వు వర్ణించలేవు. నిన్ను మార్చడానికి, నిన్ను ఆయన కుమార్తెను చేసుకోవడానికి ఆయన్ని ఎన్ని కష్టాలు పెట్టాడు చూడండి. వేదనను చూసి తృప్తి నొందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి. అసలు ఆయన తెలుసు అంట తండ్రికి ఏమని, నా కుమారుడు, నా ప్రియ కుమారుడు నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. అంటే నువ్వు నిర్దోషివి కాకపోతే ఆయన కుమారుడు కాలేవు, ఆయన కుమార్తె కాలేవు. అంటే నువ్వు ఆయన కుమార్తె అయ్యావంటే నువ్వెవరు చెప్పాలి? నిర్దోషివి. ఆయన ఎప్పుడు సంతోషపడతాడంటే, నిజంగా సిలువ కార్యము మన పట్ల దేవుడు మహింపరచబడాలంటే నువ్వు చెప్పాలి, నేను నిర్దోషినని. ఆ మాట చెప్పడానికి మన ధైర్యం సరిపోదు. అక్కడ రాశాడు, నిన్ను కాదు, నిన్ను నిర్దోషినిగా చేయడానికి జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత మనందరినీ ఏం చేశాడంటే నిర్దోషులుగా చేశాడు. ఈ మాటలు ఇది చెప్తా ఉంటే నాకు పెద్ద పెద్ద ప్రసంగాలు గుర్తొచ్చేస్తాయి. మీరు మనసులో అనుకుంటున్నారు గుర్తు రాకుండా కాక అని, ఎందుకంటే గుర్తొస్తే ఇప్పుడు వదిలిపెట్టవేమో అది నేనేం చెప్పను. కానీ నాకు అలాగా అసలు ఆ మాటలు ఒక్కొక్క మాట ఒక్కొక్క ప్రసంగం. ఆయన నిజంగా జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును. నిజంగా ఆయన ఇదంతా చూస్తుంటే, ప్రభా మా పట్ల నీకెంత ప్రేమయ్యా, నువ్వెంత గొప్ప కార్యం చేశావు, నీ కొడుకుని, నీ ప్రియ కుమారుని ఆ సిలువలో వేదన పెట్టావు, వ్యాధిగ్రస్తుడిగా చేశావు, దేవదూతల కంటే తక్కువ వానిగా చేశావు, అన్నీ చేసి ఆయన హింసించి మమ్మల్ని అందరినీ కుమార్తెలుగా చేసుకోవడానికి, నీ ఉద్దేశం నెరవేర్చుకోవడానికి ఇంత గొప్ప కార్యం చేశావు నాయన, నీకు వందనాలయ్యా అని చెప్పకుండా, మన నోరు తెరిచి చెప్పకుండా ఉండలేం. నిజంగా ఆయన సిలువ కార్యం నీకు అర్థమైతే ఈ రోజు నుంచి ఏమని పిలవాలంటే, దేవాని కాదు, ఏమని పిలవాలి? నాయనా, తండ్రి, అబ్బా అని పిలవాలి. నాకున్న కోరిక అయితే అబ్బా అని పిలవడమే ఇష్టం. కానీ మరి మీకేమనిపిస్తుందో నాకు తెలీదు. ఒకవేళ కాకపోయినా బైబిల్లో రాసిందిగా తండ్రి, నాయన, అబ్బా, ఏదోటి పిలవండి పోని. ఫస్ట్ తండ్రి అనండి పోని, తండ్రి అనండి. ఆయన మన తండ్రి. ఎవరి వలనంటే దేవుని కృపామయుడైన యేసుక్రీస్తు మరణము రుచి చూశాడు కాబట్టి. ఆయన మరణము అంత గొప్పది. ఈ ప్రపంచంలో గొప్ప మరణం ఎవరిదంటే యేసు ప్రభువారిది. ఎందుకంటే ఎవరు చనిపోయినా నీకు ఉపయోగం లేదు, కానీ ఆయన మరణిస్తే ఈ ప్రపంచమంతా బ్రతుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందు బ్రతుకుతుంది. ఆయన మరణిస్తే మనం బ్రతుకుతాం, ఆయన నలుగొట్టబడితే మనం బ్రతుకుతాం,
ఆయన వ్యాధిగ్రస్తులైతే మన వ్యాధులన్నీ పోతాయి. ఆయన సిలువ కార్యం మామూలు కార్యం కాదు. అందుకే దయచేసి గమనించండి. ఆయన మనకి సన్షిప్ కుమారత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసు ప్రభు వారి యొక్క శ్రమల ద్వారా కుమారత్వం వచ్చింది. కాబట్టి ఈ రోజు నుంచి ఎప్పుడు కూడా అధైర్యపడద్దు. చూడండి, చిన్న కుమారుడు ఇంటికి వచ్చాడు, తప్పులు చేశాడు. తప్పులు చేస్తే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, హక్కుని చేర్చుకున్నాడు. కానీ మీరు గమనించండి, కుమారత్వం ఆయనకి ఎప్పుడు వచ్చిందంటే అక్కడ రాసి ఉంటుంది, గొర్రెపిల్ల వధించబడింది. గొర్రెపిల్ల వధించబడకపోతే కుమారత్వం రాదు. ఆ గొర్రెపిల్లే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మేబీ తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళుండొచ్చు. ఏ ధైర్యంతో అంటే అక్కడ రాశాడు, దేవుని కృప వలన. కృప ఎవరంటే యేసుక్రీస్తు వలన. యేసయ్య ధైర్యం, తండ్రి అయిన దేవుని ధైర్యం ఏంటంటే, తప్పిపోయిన కుమారుడు వస్తే అపరిశుద్ధుడు, అనీతిమంతుడు, పందుల దగ్గర నుంచి వచ్చాడు, చాలా చెడ్డ కార్యములు చేసి వచ్చాడు. అయినా తండ్రి ధైర్యం ఏంటంటే, పరిగెత్తుకుని వెళ్ళడానికి కారణం ఏంటంటే గొర్రెపిల్ల ఉంది. అలాగే ఈ రోజున మనం ఇంత ధైర్యంగా ఇక్కడ కూర్చున్నామంటే తండ్రి మనల్ని అంగీకరిస్తున్నాడంటే కుమారులు కుమార్తెలుగా కారణం ఏంటి ఎవరో తెలుసా? లోక పాపములు మోసుకొని పోయిన గొర్రెపిల్ల. ఆ తండ్రి దగ్గర కనుక గొర్రెపిల్ల సిద్ధంగా లేకపోతే నేను అనుకుంటాను తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చిన తండ్రి పరిగెత్తేవాడు కాదు, తండ్రి ఉంగరం ఇచ్చేవాడు కాదు, తండ్రి ఆ వస్త్రాలు ఇచ్చేవాడు కాదు. ఎందుకంటే గొర్రెపిల్ల సిద్ధంగా ఉంది వధించబడ్డానికి. ఇంట్లో గొర్రెపిల్ల ఉంది కాబట్టి తండ్రికి ధైర్యం, ఇప్పుడు నా కుమారుడిగా యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే నా ఆల్రెడీ కుమారత్వాన్ని ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆ గొర్రెపిల్ల ఇంట్లో రెడీగా ఉంది బలికి. చూడండి, అబ్రహాము ఇస్సాకుని బలిమ్మన్నాడు. గొర్రెపిల్ల రెడీగా ఉండగానే అబ్రహామా ఆగు, కత్తి దించొద్దు. కత్తి ఎత్తాడు, కానీ నీ కుమారుడిని ఏం చేయకు, అక్కడ పొట్టేలు రెడీగా ఉంది. గమనించండి మీరు, కుమారుడు లేకపోతే దేవుడికున్న ధైర్యం అదే, దేవుడికున్న కృప అదే, దేవుడికున్న మనల్ని ఏది చేయాలన్నా యేసు ప్రభువారే ఆయన ధైర్యం, ఆయన పరిశుద్ధత, ఆయన కృప అన్నీ ఆయనే. అబ్రహాము ఇస్సాకు బ్రతకడానికి కారణం యేసయ్యే. అలాగే ఆదాము తప్పు చేస్తే మరలా వస్త్రాలు ఇవ్వడానికి కారణం యేసు ప్రభువే. గొర్రెపిల్ల ఎక్కడుంటే అక్కడ విడుదల. ఐగుప్తు నుంచి ప్రజలు విడుదల పొందడానికి కారణం గొర్రెపిల్ల. అక్కడ గొర్రెపిల్ల, కానీ ఇక్కడ మన మధ్యలో శరీరధారిగా వచ్చి ఆ గొర్రెపిల్ల సిలువలో వేలాడి ప్రాణం పెట్టి చనిపోయింది. కాబట్టి ఈ రాత్రి దయచేసి మనం గమనిద్దాం, చాలా టైం అవుతుంది, దయచేసి గమనిద్దాం. ఈ రాత్రి మనందరం ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభా, ఒకప్పుడు నువ్వు నాకు దేవుడు, కానీ యేసు ప్రభు కృప వలన ఆయన ప్రాణం పెట్టినందుకు, ఆ సిలువలో గాయములు పొందినందుకు, నా కొరకు నలుగొట్టబడినందుకు, ఈ రోజు నుంచి నా కుమారత్వాన్ని నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా అని మీ మనసులో ఒక తీర్మానం చేసుకోండి. తీర్మానం చేసి అందరు లేచి నిలబడండి. దేవుడి వాక్యము దీవించునుగాక.